ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గ వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 1వ వచనము. ఇది ఆసాపు కీర్తన. దేవునికి ఎలుగెత్తి మొరపెట్టేవాడు. ఎప్పటి వరకు అంటే దేవుడు ఆయన యొక్క మనవిని ఆలకించే వరకు మొరపెడుతూనే ఉన్నాడు. ఆయనను కీర్తించడం, ఘనపరచడం, బాధను వ్యక్తపరచడం, అనేక విషయాల గురించి మనవి చేసేవాడేమో. అయితే మనం కూడా మన అవసరాల నిమిత్తం, కోరికల నిమిత్తం దేవునికి మొరపెడుతూ ఉంటాం. జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి ఇది దేవుని చిత్తమా కాదా అని దేవునికి మనవి చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మన మనవి ఆలకించేశాడు అని మన ఇష్టాలు నెరవేర్చుకునే వారిగా ఉన్నామా, లేక దేవుని చిత్తం నెరవేరేదాకా ఎదురు చూసేవారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుని చిత్తం నెరవేరే వరకు ఆయనకు మనవి చేసేవారిగా ఉండాలి. మన మొర ఆయన ఆలకించే వరకు ఆసాపు వలె ఎలుగెత్తి ప్రార్థించే వారిగా మారాలి. ఆసాపును మాదిరిగా తీసుకుందాం. ఎలుగెత్తి మొరపెట్టే ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.